హలో అండి. నా పేరు భవాని. నేను భవానీ వివాహ వేదికని గత 25 సంవత్సరాలుగా నేను నిర్వహించడం జరుగుతుంది. దానికి నా ఇన్స్పిరేషన్ ఎవరు, నా గురువు అంటే నాయుడు గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయనతో నేను మాట్లాడే సందర్భంలో నీలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, నువ్వు బాగా మాట్లాడగలవు, అందరిని కన్విన్స్ చేయగలవు, అందరితోటి మాట్లాడే టాలెంట్ నీలో ఉంది అని నాలో ఉన్న టాలెంట్ని గుర్తించి ఆయన చెప్పారు. మ్యారేజ్ బ్యూరో కనుక రన్ చేసినట్లయితే ఆయన మ్యారేజ్ బ్యూరో రన్ చేసేవారు యాక్చువల్గా. ఆ విధానంలో నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఎట్లా మాట్లాడాలి, పేరెంట్స్ తోటి ఎట్లా కన్విన్స్ చేయాలి, అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, లేకపోతే అందరితో ఎట్లా ఉండాలి అనేది కానీ, ఎట్లా బయోడాలు క్రియేట్ చేయాలి, ఎట్లా మనం చేస్తే అవుతుంది అనేది స్టార్టింగ్ నాకు గురువు అయితే ఆయనే. ఎప్పటికీ కూడా నేను గ్రాటిట్యూడ్ చెప్పాలంటే ఫస్ట్ ఆయనకే నేను చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ ఎల్ఐసిలో కృష్ణారావు గారు అని డెవలప్మెంట్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన కూడా ఆ మోటివేషనల్ మీటింగ్స్ అవి పెట్టి కండక్ట్ చేసి ఎట్లా ఉండాలి, మనం గోల్ ఎట్లా సెట్ చేసుకోవాలి, మన లైఫ్ ఎలా ఉండాలి అనే దాని గురించి మీటింగ్స్ కండక్ట్ చేస్తూ ఉండేవారు. ఆ ప్రాసెస్లో నన్ను నేను మలుచుకున్నాను. ఎందుకంటే నేను రా బ్యాక్గ్రౌండ్, రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. నాకు తెలియదు యాక్చువల్గా ఇవన్నీ కూడా, ఈ మీటింగ్స్, గోల్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా నేను వాళ్ళిద్దరి దగ్గర నుంచే నేర్చుకున్నాను. అలా అలా అందరితో మాట్లాడి ఇంతమంది పేరెంట్స్ యొక్క అభిమానాన్ని చూరుకుని ఈరోజు నేను స్టేజ్ మీద వందల మంది ఉన్నా కూడా నేను స్టేజ్ మీద మాట్లాడుతున్నాను అంటే వాళ్ళిద్దరిది కూడా గ్రాటిట్యూడ్ నేను చెప్పదలుచుకున్నాను. ఇదే నా యొక్క 25 సంవత్సరాల ప్రయాణం. ఈరోజు నేను డిజిటల్ మహిళలో జాయిన్ అయిన తర్వాత మేడం, ఆశ్లేష మేడం కానీ, లేకపోతే శరణ్య మేడం కానీ, మోతీ మేడం కానీ అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ వల్ల నేను చాలా నేర్చుకున్నాను, చాలా చేంజ్ వచ్చిందని మాత్రం నేను చెప్పగలను. 25 సంవత్సరాల ప్రయాణం ఒక ఎత్తు, నేను జాయిన్ అయిన తర్వాత ఈ 3 నెలల లైఫ్ వేరే అని నేను చెప్పగలను తప్పకుండాను. ధన్యవాదాలు అందరికీ కూడా. మరొకసారి మా అమ్మ నాన్న కూడా నేను గ్రాటిట్యూడ్ చెప్పి తీరాలి. ఎందుకంటే వాళ్ళ వల్లే ఈరోజు నేను ఇంత స్థాయిలో అందరితో మాట్లాడి కమ్యూనికేట్ చేయగలిగి ఈ స్థితిలో ఉన్నాను. అంటే నా ఫ్యామిలీ కూడా, మా హస్బెండ్ కానీ, మా పిల్లలు కానీ అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళ సపోర్ట్ వల్లే ఈరోజు నేను ఇలా ఉన్నానని చెప్పాలి. ధన్యవాదాలు.